నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చెప్తాను. అందరికీ నమస్కారం. మీకు క్వెషన్స్ అదే నేను ఎత్తుకొని తీసుకొని సార్‌ని అడుగుతాను. దానికి ఉన్న బదులు కూడా తెలుసుకుంటాం. నమస్కారం సార్. ఈ వారం అవుతున్నది గోల్డ్ వారం. గోల్డ్ పెరిగి రోలర్ కోస్టర్ రైడ్‌లో పెరిగింది సార్. ఫెంటాస్టిక్‌గా పెరిగింది. కానీ తగ్గలేదు. పెరిగింది సార్. నేను నంబర్ చెప్తాను చూడండి సార్. లాస్ట్ శనివారం 9,172 ఒక గ్రాము. చూసాండి ఈ శనివారం 9,160. లాస్ట్ ఉన్న రేట్‌కి మళ్ళీ వచ్చేసింది. కానీ ఈ 1 వీక్ గ్యాప్‌లోని ఒక గ్రామ్‌కి 210 రూపీస్ పెరిగింది. ఎంతవరకెళ్ళింది? ఓకే. 9,380 సార్. ఓకే. 380 వరకెళ్ళిందా? మళ్ళీ 160కి వచ్చేసింది ఇప్పుడు. సరే. ఓకే. ఒక గ్రామ్ అన్నది 210 రూపీస్. రూ. 200 ఏంటి పెద్ద డిఫరెన్స్? 4,000కి రూ. 200 పెరిగిందంటే మీరు ఆలోచించాలి. 5%. 10,000కి 2% అంటే 200 అనేది 2% కూడా కాదు. డెఫినెట్‌లీ స్టాక్ కూడా 2% మీదకి కిందకెళ్తుంది. ఇది కూడా 2% పెరిగి తగ్గింది. ఇప్పుడున్న ఫిక్సేషన్ ఏంటంటే మీ 3,000, 4,000 గోల్డ్‌లోనే ఉన్నారు మీరు. 3,000లోనే రూ. 200 పడిందనుకో 8% అది. ఈరోజు ప్రాక్టికల్ చూసామంటే 10,000 ఈ 10,000 రూపీస్ అంటే ఈ 10,000లో కనుక 200 అంటే 2% అని అర్థం. 2% పెరిగింది, 2 సార్లు పడిపోయింది. అక్కడే ఉందని అర్థం. సార్ 200 అన్నది నా తలకి టిఫిన్ కాఫీ రైస్ సార్. అది నేనేం చేయాలి? 200 అనేది వాల్యూ పెరిగింది. సైకలాజికల్లీ మీరేమో న్యూ ప్రైస్‌కి అడ్జస్ట్ అవ్వలేదు. అది ఓకే సార్. నేను కరెక్ట్ అది. 3,200 అంటావంటే 8%. 10,000లోని 200 అంటే 2%. అది రేపు 12,000 వెళ్ళిందంటే రోజు 200 పెరిగి తగ్గాలి. ఇప్పుడు మీరెళ్ళి పాకిస్తాన్‌లో చూశారనుకోండి. రోజు 300, 400 పెరిగి తగ్గుతుంది. అదేమో వోలటాలిటీ అని మీరంటే నేనేం చేస్తాను? ఇప్పుడు 200, 300 అన్నది ఒక న్యూ నార్మల్‌గా మారుతున్నది. ముక్కజేమో గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉందన్నవన్న. ఇదేమో 9,000 రావచ్చు. కావాలంటే 8,500 కూడా రావచ్చు. 8,500 కిందకెళ్ళిందంటే ఆలోచించాలి. ఒక బేస్ అని చెప్తుండారు మీరు. ఆ బేస్ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఈ బేస్ వచ్చేసిందని నమ్మలేదంటే నాకు అర్థం అవ్వలేదు సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే గోల్డ్ ఏమో 8,500 కిందకెళ్తుందనా? ఓకే. 8,500 అన్న ఒక బేస్ అని మీరు ఇప్పుడు నమ్ముతున్నారు. నేను నమ్ముతున్నాను. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ వాలటైల్‌లోని 2% అన్నది మీకు పెద్ద వాలటైల్ కాదని చెప్తున్నారు. మీరు చూస్తున్నారు మనలాంటి వాళ్ళందరికీ ఒక్కొక్క టవరన్‌కి 260 రూపీస్ అన్నది అవుతున్నది. 17 డేస్‌కున్న టిఫిన్ కాఫీ నేను ఉంచొచ్చు. అలాగైతే మీరు బిట్‌కాయిన్ లాగా కొనడం బంద్ చేసేయండి. నేను చెప్తుంది ఏంటంటే అందువల్లే నేను జరుగుతుందని తెలిసే 400 గ్రాములు తీసుకొని లోన్ ఉంచినాను. ఇప్పుడు కూడా మీరు చూసారంటే ఒక గ్రాము సవరణ చూడకుండా గోల్డ్ పీస్‌లో కొంటూనే ఉంటారంటే మీరు కూడా అక్యుములేట్ అవుతారు. అందుకే నేను చెప్తున్నాను తంగమయిల్. నేను ఆ ఓనర్ తెలియడం వల్ల వాళ్ళు ఫ్రాడ్ కూడా కాదు. ఓనర్ కూడా తెలుసు. మిగతా కంపెనీ గురించి నాకు తెలీదు. క్లియర్‌గా చెప్తున్నాను నాకు మిగతా కంపెనీ గురించి తెలీదు. వాళ్ళేమో రూ. 100కి 200కి తీసుకోని చెప్తున్నారే. మీరు తీసుకోండి. అంటే మీ డిజి గోల్డ్. ఎప్పటికైనా మీరు ఆ గోల్డ్ మీరు తీసుకోవచ్చు. 100, 200 ఏసుకోండి. ఇవాళ మీ దగ్గర 200 ఉందా? 200 ఎయ్యు. ఓకే సార్. ఎప్పుడైతే 10,000 దాటుతుందో, ఇప్పుడు దాటుతుందా, రేపు దాటుతుందా, ఎప్పుడు దాటుతుందా అన్నది అది మ్యాటరే కాదు. మీరు ఆడుతున్నారు. ఎప్పుడైతే అది 1 గ్రామ్ అవుతుందో అది మార్చేయండి. సింగిల్ ఎడ్ తీసుకునే ఉండండి. మీరు 8,500 ఒక రేట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అదంతా ఎక్కడికో వచ్చేసాం. నా ఎక్స్‌పెక్టేషన్ మీదకే పెరిగిపోయింది. ఒక కొత్త నంబర్ ఏంటి ఈ గోల్డ్ లోన్ ఇప్పుడు? ఇది ఎంత వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది? ఈ వర్షంలోనే మీరు 8,500 వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నారు. అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఓకే. ఇక్కడ నుంచి పెరుగుతుంది. ఎందుకంటే రెండు అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నప్పుడే గోల్డ్ తగ్గుతుంది. ఇవాళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా అని చూస్తున్నాం. ఒక సమ్ స్టేజ్‌లోనే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఏమో ఒక సమ్ స్టేజ్‌లోని గోల్డ్ ఏమో 4.25 అండ్ 5లోని రావాలి. అది 5.25 వరకు తగ్గాలి. అమెరికాలోని 2% ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలి. అది అవ్వచ్చు 2 నెలల్లోనే 18 నెలల్లోనే. అది లేదంటే గోల్డ్ సబ్స్టాన్షియల్లీ హైలోనే ఉంటుంది. లేదా ఇంకో విషయం అమెరికాలో రేట్లు పెరగాలి. అప్పుడున్నా కూడా గోల్డ్ తగ్గుతుంది. అప్పుడు కూడా గోల్డ్ పెరుగుతుంది. ఇది చూసామంటే గోల్డ్ పెరగడానికే ఉన్నట్టుగా ఉంది. ఏ మైక్రో ఎకనామిక్ సిట్యుయేషన్‌లోని ఇప్పుడు గోల్డ్ ఫేవరబుల్‌గానే ఉంది. ఇప్పటికి 9,300 రేంజ్‌లో ఉంది సార్ గోల్డ్. 18 మంత్స్ నౌ 10,500 నుంచి 11,000 వరకెళ్ళి టాక్సెస్ ఏసామంటే 12,000 వెళ్ళడానికి వరకు ఉంది ఛాన్సెస్. కొత్త స్టాంపు, కొత్త రేటు. 18 మంత్స్ తర్వాత. అవును. 18 మంత్స్ తర్వాతే సార్. 8,500 అని 18 మంత్స్ అని అప్పుడే మీరు చెప్పారు. చెప్పిన 6 మాసాల్లో జరిగిపోయింది అది. ఇది జరగడానికి టైం అవ్వచ్చు. అమెరికాలో ఎప్పుడు రేట్ కట్ వస్తుంది. జెరోమ్ పౌల్ చేయకుండా ఉంచారంటే ఈ రేట్ రేంజ్ అవుతుంది. నెక్స్ట్ మే వరకు వెళ్ళొచ్చు. ట్రంప్ వదులుతారు సార్? ట్రంప్ ఏం చేయగలరు? ಅವರು ಬುಸ್ ಪನ್ನಿಟ್ಟೆ ಉಂಟಾ
ఆ బిల్డింగ్ అన్ని కట్టుకోండి, ఆ రేటు తగ్గించు. అతనైనా భయపడుతున్నారంటే సర్టన్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయిందంటే, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందంటే ఆడు అలా తగ్గించవచ్చు. ఇదంతా డిపెండ్ అవుతున్నది టారిఫ్ ఇంపాక్ట్ ఎప్పుడు కామన్ మ్యాన్ కూడా పబ్లిక్ ప్లేట్లో వస్తుందని. అది జరిగిన వరకు గోల్డ్ తెలకు డైరెక్షన్ చెప్పడం చాలా కష్టం. రీసెంట్ టైంలో చూసా అంటే ట్రంప్ ఏమో ఆస్తంతో జర్మన్ పోల్తో డబులాట్ చేసిన బదులు కొంచెం తగ్గిపోయారని తెలుస్తున్నారు సార్ ఇప్పుడు థాట్గా. నెక్స్ట్ మే వరకు ఏంటి జరగదు, అది కూడా జూన్కి అப்புறம். రియల్ యాక్షన్ ఏమో జూన్ 2026లో వస్తుంది. మీరేమో క్రైసిస్ థింగ్స్ కరెక్ట్గా ఉంటుందంటే కొత్త నెంబర్ 11,000 బ్రేక్ చేయడానికి ఉంది. చాలా ప్రకాశంగా ఉన్నది. అది కూడా నెక్స్ట్ 18 months అని చెప్తున్నాం. ఎస్, అది మీరు చెప్తున్నట్టుగా ఒక 6 నెలలు ఉన్నాయి. మేము కూడా వస్తుందని అనుకుంటున్నాను సార్. అలాగని నేను చెప్పలేను. అది నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను సార్. నేను అదే చెప్తున్నాను. నేను చూడండి, మార్కెట్లో హోపు, ఫియర్, గ్రీడ్, ఇదన్నీ వదిలేయండి. ఓకే సార్. మీరు స్టాప్ హోప్ చేశారంటే అది పోలేదని భయం వేస్తుంది. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమో నెక్స్ట్ నెంబర్కి మీకు పేరాస వస్తుంది చూడండి, మీకు ఒక ఆశయాస వస్తున్నారు చూడండి. సో మార్కెట్ ఏమో అది ఓన్ కోర్స్లో వెళ్తుంది. ఓకే సార్. నెక్స్ట్ టైం ఒక్కొక్క ప్లేస్లో మీరు చెప్తున్నప్పుడు గోల్డ్ మీరు నగం తీసుకోండి, గోల్డ్ని నగగా తీసుకోనని చెప్తున్నారు. ఎందుకు గోల్డ్ పీస్ తీసుకోమని కూడా చెప్తున్నారు? ఇది మీకు అర్థం చేసుకోవడం తెలియలేదు సార్. గోల్డ్ని నగగా అది తీసుకోమని చెప్తున్నానంటే, నీకు అవసరమా కావాలంటే ప్లస్ చేయాలంటే ప్లస్ చేసుకోవచ్చు. గోల్డ్ బిల్లో ప్లస్ చేయడం అవ్వదు, అమ్మేసి రావాలి, అంతే డిఫరెన్స్. గోల్డ్ పీస్ ఉందంటే గోల్డ్ పీస్ అమ్మేసి నగగా తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే అదొక సమ్ టైంలోని గోల్డ్ అమ్ముతా అంటే వీటిలో వదలరు. ఎందుకని అమ్ముతున్నావు అని. గోల్డ్ ప్లేసింగ్ ప్లస్ చేయడం అవ్వదు. గోల్డ్ పీస్ అంటే నేను ఎవరు చెప్పుకుని నేను మొత్తం నేను అమ్మేస్తాను సార్. నువ్వు అమ్మొచ్చు, కానీ నీ వైఫ్కి ఏమో చాలా మంది చెప్పి ఉంచుంటారు, వాళ్ళ అకౌంట్లో అసలు ముట్టడం అవ్వదు సార్. వాళ్ళు ముట్టడం అవ్వదు సార్. నెక్స్ట్ అవుతున్నది మోర్ ఇంపార్టెంట్, గోల్డ్ రేట్ ఏమో భయంకరంగా పెరిగిందంటే గవర్నమెంట్ ఏమో ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ గోల్డ్లోని రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు. గోల్డ్ 4 feet అవ్వకుండా గోల్డ్ వచ్చిందంటే అది రెస్ట్రిక్ట్ చేస్తానని తెలిసిందంటే ఆ గోల్డ్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఆర్నమెంట్ ఉండడం బెటర్. మేము 8 lakhs 10 lakhs గోల్డ్ పీస్ కొనేసి ఉంచాం. ఇప్పుడు గోల్డ్ దక్కమని చెప్పి గోల్డ్ నగ ఉంటుంది అంటే బెటర్ అని చెప్తున్నారు. తెలుసుకొని నేను చెప్తున్నాను సార్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఇలాగ అర్థం చేసుకోవచ్చు సార్, ఒక లెవెల్ ఆఫ్ అమౌంట్ జరిగిపోయిందని మీరు నగగా తీసుకోవడం బెటర్. సో అది గోల్డ్ బీస్తో నాకు తెలిసిన వరకు సేఫ్టీ. దీనివల్ల నేను గోల్డ్ బీస్ వద్దు అని చెప్పడం లేదు. టెరాస్ట్ ఇష్యూలోనే సేఫ్ అది. నేను మీకు దగ్గర నుంచి నేర్చుకోని దగ్గర నుంచి నేను చెప్పింది కరెక్టా అని చూడండి సార్. ఒక 50,000 60,000 రోజు ఒకటి రెండు అని తీసుకోండి టిఫిన్ కాపీ రేంజ్లోనే. అది 70,000 80,000 వెళ్తే ఒకసారి సక్కమని అది 80 ఒక పౌండ్గా మార్చండి అని చెప్తున్నారు. మీరు ఈ స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్తున్నారు సార్. ఇదే కరెక్ట్. ఇది మీరు నాకు తెలిసింది బట్టి అది జరుగుతుందా జరగదని తెలియదు. ఇది మీరు సేఫర్ చాట్ గురించి చెప్తున్నారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీ బదులు నేను అర్థం చేసుకుంటున్నాను. అడిగి నేను మీ కన్ఫర్మేషన్ అడుగుతున్నాను. ఎస్, ఇది కరెక్ట్. డన్.